ఒకప్పుడు గుండె జబ్బులు మన గుమ్మడి గారి టైపు ఉండే ఆ వయసాలకు వచ్చాయి. గుమ్మడి గారు మనకు తెలుగు సినిమాలో గుండె పుచ్చుకుని లక్ష్మి ఎంట పడిపోతారు కదా, ఆ టైపులో పెద్ద వయసాలకి వచ్చేది. చిన్న వయసాలకి గుండె జబ్బు అనే మాట చాలా అరుదు. అంటే పుట్టుకతో వచ్చి గుండె జబ్బుతో చనిపోయిన వాళ్ళు మినహాయిస్తే చాలా తక్కువ ఆ పర్సంటేజ్. ఇప్పుడు ఏమైందంటే 25 ఏళ్ళ 30 ఏళ్ళ కూడా గుండె జబ్బులు అంటున్నాం. మన మధ్యన మా ఫ్రెండు వాళ్ళ అమ్మాయి కూడా 30 సంవత్సరాలకే చనిపోయింది హార్ట్ స్ట్రోక్తో. 30 సంవత్సరాలకి ఏ అనారోగ్యం లేదు. సరే, చాలామంది ఈ మధ్య చచ్చిపోయిన వాళ్ళు చూసాం కదా మనం. సినిమా హీరో పునీత్ దగ్గర నుంచి, తమిళ కమెడియన్ దగ్గర నుంచి, మన మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు, వీళ్ళందరూ చాలామంది, వీళ్ళంటే సెలబ్రిటీస్ కాబట్టి తెలుసు. అనేక మంది సింగర్ కేకే దగ్గర నుంచి కుప్పగూలారు, చనిపోయారు, ఇవన్నీ వింటున్నారు కదా. ఇవన్నీ మీరు గమనించారో లేదో, ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగినాయి. జస్ట్ దీనికి సంబంధించి మనకు కొన్ని లెక్కలు సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే, రిపోర్ట్ ఆన్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్స్, ఈ నివేదిక ప్రకారం 2020 సంవత్సరంలో దేశంలో 80 లక్షల మంది చచ్చిపోయారు. మొత్తం ఏ కారణం చేతనే 80 లక్షల మంది చచ్చిపోయారంట సుమారుగా. వీళ్లలో 18,11,688 మంది మరణాలు జబ్బులు, అనారోగ్యాల కారణంగా జరిగినాయి. అంటే 80 లక్షల్లో సుమారు 18 లక్షలు. ఈ 18,11,000 మందిలో 32% మరణాలకు గుండె జబ్బులే కారణం. 32% గుండె జబ్బులే కారణం. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుంటే 2020 సంవత్సరంలో 4,55,000 మంది చనిపోయారు మన ప్రభుత్వ లెక్కల ప్రకారం. వాళ్ళలో 22.3%, అంటే 101,000 మంది వివిధ అనారోగ్య సమస్యలు, జబ్బులతో మరణించారు. ఈ చచ్చిపోయిన 101 మందిలో 60% గుండె జబ్బుతో చచ్చిపోయినాడు. 60% గుండె జబ్బుతో చచ్చిపోయినాడు. అంటే మన కార్డియాక్ స్ట్రోక్ కానీ, కార్డియోమయోపతి కానీ, సడన్ డెత్ కానీ, గుండెకి సంబంధించిన అన్నీ. అంటే ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత సడన్గా వచ్చినాయి? 60% మరణాలు చూడండి. జబ్బులతో చచ్చిపోయిన 101 మంది అయితే దాంట్లో 60% అంటే ఎంత మేజర్ పర్సంటేజీ. గుండె జబ్బుల ప్రధాన కారణాల్లో మళ్ళీ మేజర్ భాగం డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఊబకాయం, ఈ 3 ప్రధాన కారణాలు. అట్లానే ఫ్రీ రాడికల్స్, ఇవన్నీ ఇతర కారణాలు వస్తాయి, గుండె ఇన్ఫ్లమేషన్స్, ఇవన్నీ వాటికంటే మేజర్ కారణాలు ఇవి. అట్లానే దీర్ఘకాలిక మెడికేషన్ కారణంగా కూడా చాలా దెబ్బతింటున్నారు. అలానే ఆహారపు అలవాట్లో మార్పు ఈ మధ్యకాలంలో వచ్చిన దాని కారణంగా ఒకప్పుడు చక్కగా నెయ్యేసు తిని ప్రకృతి ఇచ్చింది దళారీ లేకుండా తినే వ్యవస్థ నుంచి ఇవాళ మనం అంత ప్యాకెట్ల ఫుడ్లు, కంప్లీట్ కల్తీ, కెమికల్ చెప్తూ ఉంటారు కదా. ప్రభుత్వాలు అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలిన ఈ రిఫైండ్ ఆయిల్ కంపెనీలు, ఇవన్నీ విచ్చలవిడిగా మొత్తం అలా రాజ్యం చలాయిస్తాయంటే మరి గుండె జబ్బులు రాకేమవుతాయి చిన్న వయసులోనే. సో మేము కూడా చూస్తున్నాం అక్కడ కేసెస్లో. అరే, చిన్నాళ్ళని చూస్తుంటే, కాల్షియం స్కోర్లు చూస్తుంటే బోల్డ్ ఉంటాయి. ఉన్నంతలో నా సలహా ఏంటంటే, మీ అందరికీ, పబ్లిక్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు కానీ, మీ ఇంట్లో బంధువులు కానీ, ఎవరైనా సరే, మీ పెద్దాళ్ళు కానీ, బాబాయిలు, మామయ్యలు ఎవరో వస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్ వాళ్ళలో, ఒక్కసారి మీ సెల్ఫ్ చెక్ ఏం చేస్తారంటే, పొట్ట ఇది ఎలా ఉందో చూడండి. ఈ పొట్టలో ఇక్కడ ఈ పార్ట్ ఎదురు పైకి తనింది అనుకోండి గుండెకి, వాళ్ళు కొంత రిస్క్లో ఉన్నట్టు. ఇది నేను అబ్జర్వేషన్లో నేను గమనించాను. ఎక్కువ మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. పొట్ట కింద కాలాడి అలా ఉన్న వాళ్ళకంటే కూడా ఈ గుండె మీదకి ఎదురు తన్నింది, ఆ గట్టిగా పైకి భాగంలో ఎత్తుకున్న వాళ్ళు కనుక మీరు చెక్ చేసుకుంటే వీళ్ళకి సిటీ కాల్షియం స్కోర్ ముందు ప్రిఫర్ చేయండి. ఫస్ట్ యాంజియోగ్రామ్కి అవసరం లేదు. ఈ ట్రెడ్మిల్ టెస్ట్లోనూ మిగతా వాటిలో ఏం తెలియదు, ఏదో పెద్ద పైపైన తూచి తప్ప, ఏదో ఇక అది తెలిసిందంటే తెలిసింది, ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయినం అన్న టైప్లో జరుగుతుంది అది. కాబట్టి బెస్ట్ది ఏంటంటే సిటీ కాల్షియం స్కోర్ టెస్ట్, సిఎస్సి అంటారు, కరోనరీ కాల్షియం స్కోర్ టెస్ట్ది. అది చేయించుకుంటే మనం ఆల్మోస్ట్ గుండె జబ్బుల మరణాలని నివారించవచ్చు. అంటే ఈ కరోనా టెస్ట్లో 0 అయితే కొంచెం తరిగొడ్డేసి పడుకోవచ్చు కొంతకాలం. అలానే తక్కువలో ఉంటే మనం ఆహార విధానంతో వ్యాసో డైలేషన్ జరుగుతుంది ఎలాగో, అప్పుడు ఆ గుండె పంపింగ్ రేట్ సేమ్ ఉంటుంది. చాలా సందర్భాల్లో బ్లాక్ ఉన్నంత మాత్రం నేను చనిపోరు. ఆటోమేటిక్ శరీరంలో ఒక పద్ధతి ఉంటుంది, ఎంతైతే ఫ్లేక్ పూడిపోయిందో దాని పక్కన అంత డెవలప్ అవుతుంది. సో పక్కన ఆ మార్గం ఏర్పడుతుంది. దాంతో రక్త ప్రసరణకి ఎటువంటి ఆటంకం ఉండదు. ఫ్లేక్ అయితే ఉంటుంది, కానీ గుండెకి రక్తం అందే వేగంగా అదంతా కూడా నార్మల్గా ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ పార్ట్, నేచరు మనకు సెట్ చేసింది. సో గుండె జబ్బులకు సంబంధించి ముందు అందరూ కూడా ఏంటంటే, రోజుకి కనీసం అరగంట, గంటనే పక్కన పెడితే అరగంటనే వ్యాయామం చేయటం ఒకటి, నీరు ఫుల్గా తీసుకోవడం ఒకటి, నిద్ర కనీసం 7 గంటలు నుంచి 8 గంటలు నిద్రపోవటం నాన్ స్టాప్
అందులో డీప్ స్లీప్ ఎక్కువ ఉండేట్టు చూసుకోవడం ఒకటి, ఈ ఎండలో 1 గంట గడపడం ఒకటి, అట్లానే కెమికల్కి దూరంగా ఉండే ఫుడ్. ఒక ఫుడ్ రిచ్గా మన ఇష్టం వచ్చినట్టు ఎలా తిన్నా పర్లేదు, కానీ రెండో ఫుడ్లో మాత్రం కార్బోహైడ్రేట్స్ లేని ఫుడ్గా తీసుకుంటా, ఓన్లీ 2 మీల్ డైట్ చేస్తా. ఇలా కనుక చేసుకుంటూ ఉంటే అంటే నిజానికి మీరు అనుకుంటున్నట్టు ఎల్డిఎల్ నాకు తక్కువ ఉంది, హెచ్డిఎల్ ఎక్కువ ఉంది, ట్రైగ్లిసరైడ్స్ లేదు, ఇవన్నీ పకోడీ కవర్లు. వీటి మూలం గుండె జబ్బులు అనుకుంటే పెద్ద గ్యాస్లో కల్లా గ్యాస్ కార్డియాలజిస్టులు అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మనం పాపులర్గా నమ్మే సిద్ధాంతాలన్నీ బండబూతులైన తప్పులు ఇవన్నీ. ఈ హెచ్డిఎల్ ట్రైగ్లిసరైడ్స్ ఈ వంకాయ వీటిలో ఉండదు. ఈ ఫిగర్లో మీరు బైపాస్ గుండె జబ్బులు కోసేసిన వాళ్ళందరూ చూస్తే హెచ్డిఎల్ ఎక్కడో స్కైలో ఉంటుంది, ఎల్డిఎల్ చాలా తక్కువ ఉంటుంది, ట్రైగ్లిసరైడ్స్ చాలా తక్కువ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ నాన్సెన్స్. మన మీద ఒక తప్పుడు భావం రుద్దారు, ఎల్డిఎల్ చెడ్డది అలానే హెచ్డిఎల్ మంచిదని. నిజానికి ఆ 2 ట్రాన్స్పోర్టర్లు. సరే వాటి గురించి మనం వేరే స్పెషల్ వీడియో చేద్దాం. జస్ట్ క్యారియర్లు. ఎల్డిఎల్ పెరిగితే హెచ్డిఎల్ పెరుగుతుంది, ఎల్డిఎల్ పెరగాలి, హెచ్డిఎల్ పెరగాలి. నిజానికి ఆ 2 అంటే కొలెస్ట్రాల్ని క్యారీ చేసేది లివర్ నుంచి టిష్యూస్కి లేదా వాస్కులర్ సిస్టమ్కి తీసుకెళ్ళే ఒక వ్యవస్థ, ఒక ట్రాన్స్పోర్టర్ జస్ట్ ఎల్డిఎల్ అంటే. అది మళ్ళీ టిష్యూ నుంచి లివర్కి కొలెస్ట్రాల్ని రీసైకిల్ చేసే ప్రాసెస్ తీసుకెళ్లే ట్రాన్స్పోర్టర్ పేరు హెచ్డిఎల్. ఈ జస్ట్ పోస్ట్ మ్యాన్స్ అంతే, కేవలం పోస్ట్ మ్యాన్స్. దీనికి అదేదో పెద్ద ఇదన్నట్టుగా బిల్డప్ ఇవ్వడం కొలెస్ట్రాల్ క్యారియర్స్ అని. ఎల్డిఎల్ ఆటోమేటిక్గా లివర్ నుంచి ఎక్కువ లివర్ని ఇది ట్రాన్స్పోర్ట్ క్యారీ తీసుకెళ్ళినప్పుడు అది వాడుకోగా మిగిలింది హెచ్డిఎల్ కూడా ఎక్కువే ఉంటుంది. ఎల్డిఎల్ కనుక మీకు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా హెచ్డిఎల్ కూడా ఎక్కువ అవుతుంది, ఎల్డిఎల్ తగ్గినప్పుడు హెచ్డిఎల్ తక్కువ అవుతుంది. అందుకే మన ల్యాబ్ రిపోర్ట్లు కూడా చూడండి, ఎల్డిఎల్ బై హెచ్డిఎల్ అని రేషియో ఇస్తారు. అంటే మీనింగ్ ఏంటి, హెచ్డిఎల్ మీకు 50 ఉందనుకోండి, ఎల్డిఎల్ 100 ఉంది, ఐడియల్ రేషియో లేదో 0.5 to 3 అంటారు అనుకోండి. సరే 2 వేసుకోండి యావరేజ్లో. అంటే మీకు 50 కనుక హెచ్డిఎల్ ఉంటే 100 కనుక ఎల్డిఎల్ ఉండాలి. ఇది ఐడియల్ రేషియో అనుకోండి. ఇప్పుడు మీరు హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ పెరగాలని మీరు కోరుకున్నప్పుడు హెచ్డిఎల్ 60 అయింది అనుకోండి, 50 నుంచి 60కి పెరిగింది అనుకోండి, ఎల్డిఎల్ కూడా 100 నుంచి 120 అయితేనే కదా అది కరెక్ట్ ఉండేది. అది ఎలా తగ్గాలని కోరుకుంటున్నారు మీరు? అది ఎలా తగ్గుతుంది? ఏంది ఇది? ఇన్నాళ్ళు మనం నమ్మింది ఏంటి? మన చెవుల్లో అలా పూలు పెట్టబడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా గమనించండి. అలాంటప్పుడు ఎల్డిఎల్ బై హెచ్డిఎల్ అనే రేషియోనే అర్థం లేదు కదా. సో ఒక కారు ముందు టైర్లు ముందుకి, వెనక టైర్లు వెనక్కి ఎక్కడ వెళ్తాయా, లేదా వెనక టైర్లు ముందుకు ముందు టైర్లు వెనక్కి ఎక్కడ వస్తాయా? వెళ్తే 2 టైర్లు ముందుకు వెళ్తాయి, లేదా 2 టైర్లు వెనక్కి వెళ్తాయి. అంతేగాని 2 సీట్లు అట్లా వెళ్తే తప్ప ఇలా జరుగుతుంది. ఎల్డిఎల్ హెచ్డిఎల్ గురించి ఎల్డిఎల్ బ్యాడ్, అది తగ్గాలి, హెచ్డిఎల్ పెరగాలి అని అనటం కూడా చాలా హాస్యాస్పదం. సో ఏమన్నా కొద్దిగా హాని చేయగలిగితే ట్రైగ్లిసరైడ్స్ విఎల్డిఎల్ ఉంటే, ఆ ట్రైగ్లిసరైడ్స్కి ఒకే ఒక కారణం కార్బోహైడ్రేట్స్ ముఖ్యంగా ఊబకాయం ఒకటి. అలానే ఊబకాయం స్టేజ్ దాటి అయిపోయిన తర్వాత మనకు వచ్చే డయాబెటీస్ కానీ లేదా హైపర్ టెన్షన్, సడన్గా వచ్చే హైపర్ టెన్షన్, ఇదొకటి చావుగొట్టి చెవులు మూసే సడన్గా వచ్చేస్తున్నాయి ఈ మధ్య అందరికీ. రాత్రి హైపర్ టెన్షన్. అంతకుముందు జీవితంలో వాడికి హైపర్ టెన్షన్ ట్రాక్ రికార్డు ఉండదు. దెబ్బకు 200 రావటం, ఫాట్మనే నరాలు కొట్టేయటం. అసలు చూస్తే భయం వేస్తుంది చాలా కేసెస్ గురించి. అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అసలు ఇవన్నీ లేకుండా మంచి ఆహార విధానం చేసుకుంటే తొక్కలో డయాబెటీస్, తొక్కలో బీపీ, తొక్కలో ఒబెసిటీ ఇవన్నీ అలా చిటికేసినట్టు పోతే డైట్ చేస్తే. అదంతా చేస్తా 2 మీల్ తీసుకుంటా. నాగేశ్వరరావు గారు పద్ధతిలో, అక్కినేని నాగేశ్వరరావు గారి పద్ధతిలో మనం ఎంత తిన్నా ఇంత కడుపులో ఖాళీ ఉండాలంటాడు ఆయన. ఆ సిద్ధాంతం ప్రకారం మనం కనుక అందరం పాటిస్తే గుండె జబ్బుల మరణాలని ఈజీగా నివారించవచ్చు. అనుమానం ఉన్న వాళ్ళందరూ కాల్షియం స్కోర్ టెస్ట్ చేసుకుంటే దాన్ని బట్టి తర్వాత యాంజియో చేయించాలా లేకపోతే కార్డియాలజిస్ట్ని కలిసి సంప్రదించి తీసుకుంటే సరిపోతుంది. అలానే స్టాటిన్ డ్రగ్స్ మీరు కొలెస్ట్రాల్ తగ్గటం మొదలైన వల్ల దమ్మిడి ఉపయోగం లేదు, ఉపయోగం కూడా లేదు. కొలెస్ట్రాల్ లివర్ తయారు చేసేది, మన కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరం రిక్వైర్మెంట్ ధరిస్తే లివరు. డైటరీ కొలెస్ట్రాల్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఇట్. సో కానీ దాని మీద ప్రచారం ఉన్నాళ్ళు అలా చేసుకొచ్చి మన చేత ఆ ఫ్యాట్ అది మానిపించారు. సరే ఆ చెత్త సిద్ధాంతం రోజులు పోయినాయి, స్టిల్ అది నమ్మేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు. నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ వస్తుంది, కోడిగుడ్డు తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, గుండె జబ్బులు వస్తాయని. ఇదంతా పరమ చెత్త క్రాప్. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా అన్ని పరిశోధనలు రుజువైనప్పటికీ కూడా ఇంకా మనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇదే బూజు పట్టే సిద్ధాంతాన్ని పట్టుకెళ్ళాడుతున్నాం. సో అదేం లేదు, మారిపోయింది. ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఇళ్లలో పెళ్ళైనా కూడా పెళ్లి బంతిలో గతంలో లేని విధంగా ఇప్పుడు ఫుల్గా నెయ్యి క్యాన్లు ఫుల్గా తిరుగుతున్నాయి. అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇంకా ఎవరో గేదెల మళ్ళీ నాలుగు ఉంచుకుని పాతరం వాళ్ళు ఎవడన్నా ఒకటి ద్రనాసింది తప్ప నెయ్యిని శుభ్రంగా అందరూ వాడుతున్నారు. ఫ్యాట్ని కరెక్ట్ రేషియోలో తీసుకుంటే, కార్బోహైడ్రేట్ని తగ్గించి తీసుకుంటే ఏ గుండె జబ్బులు రావు. ఇందా నేను చెప్పిన ఎండ, వ్యాయామం కానీ ఇలాంటివన్నీ ఒక రొటీన్ లైఫ్ స్టైల్లో మనం అలవాటు చేసుకుంటే మనకి గుండె జబ్బుల ప్రమాదం నుంచి మనకి ఇష్టమైన మన కుటుంబ సభ్యులందరినీ మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.